ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సనాతన ధర్మంలో అంటే వేదం ప్రతిపాదించిన ధర్మం ఏదైతే ఉందో, ఏదైతే భారతదేశంలో ఆది నుండి ఉన్నదో, ఏదైతే ఋషులు దర్శించి మానవాళికి మేలు కలుగుతుందని మనకు అందించారో, అటువంటి ధర్మంలో ఆ బ్రహ్మ పిపీలికాది పర్యంతం ఉన్నటువంటిది ఒకే ఒక్క పరమాత్మ అనేటటువంటి విశ్వాసం ఉంది. చీమలోను బ్రహ్మలోను అంటే చీమ మన కంటికి కనపడే వాటిల్లో అన్నిటికన్నా చిన్నది, బ్రహ్మ అంటే చాలా పెద్దది అని. అతి చిన్న జీవి నుండి అతి పెద్ద జీవి దాకా అందరిలో ఉన్నటువంటిది, జీవి అన్నాక అన్నిట్లో ఉన్నటువంటిది ఒకే ఒక్క పరమాత్మ. కనుక ఎవరిని తక్కువ చేయడం కానీ, ఏ జంతువుని తక్కువ చేయడం కానీ, మనుషుల్ని ఎక్కువగా భావించటం కానీ మన ధర్మం మనకిప్పుడు చెప్పల. మానవుడు కూడా ఒకానొక జంతువే అనే సంగతి మనకి జంతుశాస్త్రం చెప్తూ ఉంది. ఆ విధంగా ఈ జంతువుకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి. అంటే చీమకు కొంచెం తక్కువ శరీరం ఉంది, ఇంకో జంతువుకి ఎక్కువ శరీరం ఉంది, ఒక జంతువుకి కొంచెం తెలివి ఉంది, ఇంకో జంతువుకి ఇంకొంచెం తెలివి ఉంది. మానవుడని చెప్పబడేటటువంటి దీన్ని బయలాజికల్ టర్మ్స్లో, సైంటిఫిక్ టర్మ్స్లో చెప్పాలంటే హోమోసేపియన్స్ అంటారు. వీళ్ళకి తెలివి కొంచెం ఎక్కువ ఉంది. అందువల్ల మిగిలిన వాళ్ళందరూ మాకన్నా తక్కువ అనేటటువంటి ఒక దుర్భావనతో ఉంటూ ఉంటారు. కానీ ధర్మం ప్రకారం ఏది కూడా తక్కువ కాదు, మానవుడు కూడా ఎక్కువ కాదు. పొరపాటుగా ఏం చెప్తూ ఉంటామంటే జంతువునాం నరజన్మ ఉత్తమం అని చెప్తూ ఉంటారు చాలామంది. తప్పండి. అదే జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్తారు. మానవ జన్మ ఎత్తడం జంతువులన్నింటిలో కొంచెం కష్టమైందని చెప్పడం సరిగాని ఉత్తమం అని చెప్పడం సరైనది కాదు, దుర్లభం అని చెప్పడం అన్నది సరైనది. జంతువులన్నింటిలోకి కూడా మానవ జన్మ దుర్లభం అని చెప్పారు, అంత మాత్రమే. అటువంటి మానవుడు కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉన్నాయి గనక ఆ తెలివితేటలను అమలుపరచడానికి తగినటువంటి ఇంద్రియాలు మొదలైనటువంటివన్నీ సహకరిస్తాయి గనక మనం గొప్ప అనేటటువంటి భావనలో ఉన్నాం. ఒకప్పుడు ఇట్లా ఉండేది కాదు. కనుక ఒక దైవం తాను విహారం చేయడానికి కానీ, కదలడానికి కానీ వెళ్ళాలి అంటే ఒకానొక వాహనాన్ని స్వీకరించడం మనం చూస్తాం. ఇప్పుడు మాత్రం లేరా అండి? గుర్రం ఎక్కి తిరిగేవాళ్ళు లేరా? గుర్రపు స్వారీ చేసేవాళ్ళు లేరా? ఏనుగు మీద కొద్ది కాలం క్రితం దాకా రాజులు తిరిగారు కదా. ఎడారుల్లో ఒంటెల మీద తిరుగుతూనే ఉన్నారు కదా. ఎడ్ల బండి మీద తిరిగేవాళ్ళు ఉన్నారు. అలాగే బర్రెలు, దున్నపోతులు కట్టినటువంటి బళ్ళ మీద తిరిగే వాళ్ళు ఉన్నారు. గాడిదలు కట్టినటువంటి బళ్ళు, కంచర గాడిదలు కట్టినటువంటి బళ్ళు. అలాగే ఎస్కిమోలేమో అక్కడ ఉన్నటువంటి మంచు కుక్కలు అంటారా వాటితో స్లెడ్జ్ బళ్ళను ఉంటాయి, అవి లాగుతాయి. అవి లాగితే ఆ బళ్ళ మీద తిరగడం మనకు కనపడుతూనే ఉంది. కనుక జంతువులని తన అదుపులో పెట్టుకుని, ఆ అదుపులో పెట్టుకోవడం ద్వారా వాటిని ఉపయోగించుకుని ప్రయాణాన్ని సుఖంగా చేయడం అన్నది తెలివితేటలు కలిగినటువంటి మానవుడు చేశాడు. ఈ చేయడంలో కనపడే ఒక విశేషం ఏమిటంటే, సనాతన ధర్మంలో కనపడే దేవతలందరికీ ఉండేటటువంటి వాహనాలైనటువంటి జంతువులు ఉన్నాయే, ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఒక్కొక్క స్వభావానికి ప్రతీక. ఏమిట స్వభావం మనలో ఉన్నవి? మనలో అనుకుంటూనే ఉంటాం, వాడు యముళ్ళా ఉన్నాడండి, వాడు గుంటనక్క, వాడు దున్నపోతు. ఇలాంటి పదాలు వాడలేదా మనం? వాడు ఒట్టి కుక్కండి, 10 సార్లు చీపో అన్నా వస్తాడు. ఇలాంటి పదాలు వాడుతున్నాం కదా. అంటే మన రీసెంట్ జన్మ మనిషిగా పరిణామం చెందడానికి ముందు అది అయ్యి ఉండాలి. ఆ లక్షణాలు కనపడుతూనే ఉంటాయి. బెర్నాడ్ షా రచించిన ఒక నాటకంలో ఒక ఆయనకి కంటి ఆపరేషన్ చేసిన తర్వాత మనుషులందరూ కూడా కింద మనుషుల్లా ఉంటారు, పైన మాత్రం జంతువులు ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళ గద్ద. అంటే ఎప్పుడు మనిషి చచ్చిపోతాడా
వాళ్ళని పీక్కు తిందామా అని నక్క, ఇలాంటి తలలు మాత్రమే అట్లా ఉన్నట్టు ఆయన సింబాలిక్గా రాశాడు. ఇటువంటి సింబాలిజం ఏదైతే ఉందో ఒక్కొక్కళ్ళలో ఉన్నటువంటి ఒక్కొక్క జంతు ప్రవృత్తి ఉందే దానిని మేము అధిగమించాము అని చెప్పడానికి ఆ తత్వాలకి సంబంధించినటువంటి జంతువులని వాహనంగా గ్రహించటం ఉంది. ప్రధానంగా మనం చూసినట్టయితే సింహవాహనం, అలాగే శార్దూల వాహనం. శార్దూలం అంటే పెద్ద పులి. సింహవాహనం అంటే సింహం మృగాలకి రాజు. మృగాలంటే మనలో ఉండేటటువంటి కోరికలే. ఈ కోరికల మీద రాజు అయినటువంటి వాణ్ణి తన చెప్పు చేతల్లో పెట్టుకుంటే కోరికలన్నీ మన అదుపులో ఉంటాయి. నాకు ఇప్పుడు ఏదో ఒక పదార్థం తినాలనిపించిందో, మిఠాయో ఐస్ క్రీమో తినాలనిపించింది, వెంటనే వెళ్ళి తినేస్తానా? ఆ కోరుకోవడం తప్పులేదు, కానీ దానికి ఒక సమయం సందర్భం చూసి కొంచెం ఆగి ధర్మబద్ధంగా నేను సంపాదించినటువంటి డబ్బుతో నే తినదగిన పదార్థం అయితే కొనుక్కుని తింటే తప్పేం లేదు. కానీ సమయం సందర్భం లేకుండా నా దగ్గర లేకపోతే కూడా పక్క వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కునో లేకపోతే దొంగతనం చేసో తింటానే, అది తప్పు. ఈ రకంగా కాక కోరికలను అదుపులో పెట్టుకుని లేకుండా పోవడం అన్నది జరగదు. అదుపులో పెట్టుకుని సన్మార్గం వైపు నడిపించటానికి సంకేతం సింహాన్ని అధిరోహించినటువంటి అమ్మవారు. నంది వృషభం. వృషభం అంటే చాలా పెద్ద బలానికి సంకేతం. పొడుస్తుంది అది కొమ్ములతో ఎద్దు. అంతేకాకుండా అది ఇంద్రియాలకి సంకేతం. ఇంద్రియాలని జయించాడు అని చెప్పడానికి శివుడు నందిని, వృషభాన్ని తన వాహనంగా పెట్టుకున్నాడు. అలాగే వినాయకుడు ఎలుకని వాహనంగా పెట్టుకున్నాడు. ఎలుకని వాహనంగా పెట్టుకోవడం దేనికి అంటే ఆయన ధాన్యాధిపతి, వ్యవసాయదారులకు దేవుడు. ఎలుకలు వ్యవసాయానికి చాలా కష్టం కలిగిస్తాయి, నష్టం కలిగిస్తాయి. అందువల్ల ఎలుకలని తన అధీనంలో పెట్టుకున్నానని చెప్పడానికి ఇంత శరీరం ఉన్నటువంటి వినాయకుడు ఇంత ఎలుకనెక్కినట్టుగా మనకు కనపడుతుంది. అంటే జంతు ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో, జంతువులు దేనికి ప్రతీకలుగా ఉన్నాయో వాటిని మేము ఎక్కి స్వారీ చేస్తున్నాం అని చెప్పడానికి వాటిని వాహనాలుగా పెట్టుకున్నారు. మనకు అదేంటారు కదా, నా నెత్తినెక్కి స్వారీ చేస్తున్నాడండి అంటారంటే వాళ్ళ మాట మన చేత వినిపించిన సందర్భంలో మనం చెప్పే మాట. ఆ విధంగా జంతువులను ఎక్కి స్వారీ చేశారు అంటే అవి వాళ్ళ అదుపులో ఉన్నాయని. ఇలా ప్రతి వాహనం ఆయా దేవతలు ఎక్కినటువంటివి దేనికి సంకేతం అన్నది ప్రత్యేకమైనటువంటి విషయం. కానీ మొత్తం మీద చెప్పాలంటే ఇలా ఉన్నాయి. కుమారస్వామి నెమలి వాహనం. కుమారస్వామి సర్పరూపంలో ఉంటాడు, నెమలి సర్పాలను తింటుంది. సర్పరూపంలో ఉన్నటువంటి కుమారస్వామి వాహనం నెమలి ఉంది అంటే తనని హింసించే వాళ్ళనే తాను తన చెప్పు చేతల్లో పెట్టుకోగలిగినటువంటి శత్రువులని జయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అని. ఇంకా చాలా ఉన్నాయి విశేషాలు. నెమలి వాహనం ఉండడానికి చాలా విశేషాలు ఉన్నాయి. ఊరికే అవగాహన కోసం మాత్రమే ఇటువంటివి చెప్పడం జరిగింది. అర్థమైందనుకుంటాను. స్వస్తి.